నేను ఒక వారం క్రితం మా ఊరికి కొంచెం దగ్గరలో ఉన్న తూపులపాలెం బీచ్‌కి వెళ్తున్నప్పుడు వెళ్ళే దారిలో ఒక ప్లేస్ దగ్గర ఇలాంటి కొన్ని చేపలు చూసా. అయితే ఆ రోజు నుంచి ఈ చేపల్ని ఎలాగైనా పట్టాలని చెప్పి అనుకుంటూనే ఉన్నా. కాకపోతే ఈ రోజు అదే ఊరిలో కొంచెం పనుండడం వల్ల ఈ రోజు ఆ ఊరి దగ్గరకొచ్చినప్పుడు మనతో పాటు కొన్ని వలలు తీసుకొచ్చా. ఇక ఆ తూపులపాలెం బీచ్ దగ్గర పని చూసుకొని ఇంటికి వెళ్తున్న టైంలో సాయంత్రంగా మనం చూసిన చేపల దగ్గర ఈ వలలన్నీ వేద్దామని చెప్పి ఆ ఉప్పు కాలువ దగ్గరికి వెళ్ళా. నిజానికి ఈ ఉప్పు కాలువ సముద్రం పక్కనే ఉండడం వల్ల ఇందులోకి అన్ని వైపుల నుంచి నీళ్లు వస్తూనే ఉంటాయి. అందుకని మనం చేపలు చూసిన ప్లేస్‌కి 2 వైపులా మాత్రమే వల వేద్దామని చెప్పి ముందుగా ఒక ప్లేస్ దగ్గర ఈ వల వేయడం మొదలుపెట్టా. ఈ ఉప్పు కాలువ దగ్గర ఈ వల వేయడానికి మనం ఇప్పటిదాకా రెడీ చేసుకున్న ఈ కర్ర పుల్లలన్నిటిని ఈ ఉప్పు కాలువ మధ్యలో ఇలా నిలబెట్టుకొని దాని మీద మనం తీసుకొచ్చిన ఈ వలన పరుచుకొని అందులో ఉన్న చేపలన్నీ బయటకు పోకుండా ఒక కంచెలా రెడీ చేసుకున్నా. ఇలా రెడీ చేసుకున్న తర్వాత అనుకోకుండా ఈ ఉప్పు కాలువ దగ్గర నీటి తాకిడి పెరగడం వల్ల ఈ వల చెదిరిపోకుండా ఉండేలా మళ్ళీ ఇంకొన్ని కర్రలు తీసుకొచ్చి ఇలా సపోర్ట్ గా నాటుకున్నా. ఇక అదే విధంగా ఈ ఉప్పు కాలువ దగ్గర చేపలున్న ప్లేస్ కి రెండో పక్క కూడా ఇలాంటి వల రెడీ చేద్దామని చెప్పి కొన్ని కర్ర పుల్లలు తీసుకొని ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి చూసా. అయితే ఈ ప్లేస్ మొత్తం ఇలా ఖాళీ లేకుండా ముళ్ళ కంపలతో నిండిపోయి ఉంది. కానీ మనం ఇదే ప్లేస్ లో వల వేస్తేనే మనకు కొద్దో గొప్పో చేపలు దొరికే అవకాశం ఉంది. ఇక అందుకని మనం చేసేదేం లేక కొంచెం గుండె ధైర్యం చేసుకొని ఈ ముళ్ళ కంపల్లో దిగి ఈ వల మొత్తం రెడీ చేయడం మొదలు పెట్టా. నిజానికి ఈ రెండో ప్లేస్ లో వల వేస్తున్నంత సేపు నా రెండో అరికాలలో ఎన్ని ముళ్ళు గుచ్చుకో ఉంటాయో అసలు లెక్కే లేదు. ఇక దాదాపుగా ఒక అరగంట పాటు ఇదే ప్లేస్ లో ఉండి ఈ ముళ్ళ కంపలను కూడా లెక్క చేయకుండా ఈ రెండో ప్లేస్ లో కూడా వలను రెడీ చేసుకున్నా. మామ మనం అనుకున్న విధంగా ఈ వలనైతే ఈ చేపలున్న ప్లేస్ కి రెండు పక్కలైతే రెడీ చేసా. ఎందుకంటే ఈ చేపలు మళ్ళీ ఎటు పక్క పోకుండా ఆ పక్క ఈ పక్క రెండు పక్కలైతే ఈ వలను రెడీ చేసుకున్నాం. కాకపోతే మనం ఈ వల వేసి కొంచెం టైమే కాబట్టి ఇప్పుడే బయట లాగేసామంటే మనం అనుకున్న విధంగా చేపలైతే దొరకకపోవచ్చు. అందువల్ల మనం రేపు వచ్చి ఈ వలను బయట తీద్దాం. కాకపోతే ఈ వలలో అక్కడక్కడ చిక్కుకున్న చేపలు మాత్రం బయట తీసి ఇంటికి తీసుకెళ్దాం. ఇక మనం ఇప్పటిదాకా రెడీ చేసుకున్న ఈ వల దగ్గరికి వెళ్ళి ఏమైనా చేపలు పడి ఉంటే బయట తీసేద్దామని చెప్పి చూస్తూ ఉన్నా. అదే టైంలో ఒక పాము మాత్రం ఇందులో పడిన చేపలన్నీ తినేస్తూ కనిపించింది. అయినా ఈ ఉప్పు కాలువ దగ్గర ఇంత పెద్ద ప్లేస్ ఉంటే ఇందులో ఇన్ని చేపలుంటే ఈ పాము మాత్రం నేను వల వేసిన ప్లేస్ దగ్గరకే రావాలా అనుకుంటూ ఈ పాముని ఇటు పక్కకైనా తరిమేద్దామని చెప్పి ఆ పాము ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళా. కానీ ఈ పాముకి నేను మంచి చేయడానికి వెళ్ళినందుకు నా మీదకే తిరగబడింది. అందుకని మాట వినేలా ఒక 2 దెబ్బలేసి ఇలా బయటికి పట్టుకొచ్చేసా. ఇక అప్పటికే పొద్దుపోతూ ఉండడంతో ఈ ప్లేస్ లో ఎక్కువసేపు ఉండకూడదని చెప్పి మనం వేసిన ఈ 2 వలల్లో చిక్కిన చేపలన్నీ తీసుకొని ఒక సంచిలో వేసుకొని మెల్లిగా ఇంటి బాట పట్టా. ఇక ఫైనల్ గా మనం వేసిన ఈ వలలో ఎన్ని చేపలు పడతాయో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి మమ్మా.